Hello guys, welcome to Compete Minds. Today's question: which Indian freedom fighter 200th birth anniversary was commemorated on 4th of September 2025 అంటున్నారు. ఇక్కడ మన ఆప్షన్స్ అనేది చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించి 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలి అని రీసెంట్ గా ఒక హై లెవెల్ కమిటీ కూడా అపాయింట్ చేశారు. ఆ హై లెవెల్ కమిటీకి హెడ్ గా వచ్చేసి ప్రధానమంత్రి గారు ఉండడం అయితే జరిగింది. బిస్ట్రా ముండా గారికి సంబంధించి కూడా 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలి అని హై లెవెల్ కమిటీ అపాయింట్ చేశారు. దానికి కూడా హెడ్ గా వచ్చేసి ప్రధానమంత్రి గారే ఉండడం అయితే జరిగింది. అలాగనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బిస్ట్రా ముండా గారు అంటే 150th బర్త్ యానివర్సరీ అని గుర్తుపెట్టుకోండి. అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి 100th బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలి అని కూడా ఒక హై లెవెల్ కమిటీ అపాయింట్ చేశారు. ఆ హై లెవెల్ కమిటీకి కూడా ప్రధానమంత్రి గారే హెడ్ గా ఉండడం అయితే జరిగింది. మన క్వశ్చన్ లో 200 అంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కాదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూపన్ హజారికా గారు అంటున్నారు. భూపన్ హజారికా గారికి సంబంధించి 100th బర్త్ యానివర్సరీ అనేది రీసెంట్ గా అస్సాం రాష్ట్రంలో సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఆ ఈవెంట్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఇతని బర్త్డే వచ్చేసి 8th of September వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇతను కూడా కాదండి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్ ఏముంది? దాదాబాయి నౌరోజీ గారు. దాదాబాయి నౌరోజీ గారికి సంబంధించి 200 years of బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేయడానికి ఒక హై లెవెల్ కమిటీ కూడా అపాయింట్ చేశారు. హై లెవెల్ కమిటీ కూడా హెడ్ గా ప్రధానమంత్రి గారే వచ్చేసి ఉండడం అయితే సరే. మనకి 200 అడిగారు కాబట్టి దాదాబాయి నౌరోజీ గారిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దాదాబాయి నౌరోజీ గారికి సంబంధించిన ఫేమస్ బుక్ ఉంది. ఆ బుక్ పేరు ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.